ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? రూట్స్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి. నేను మీకు ఈరోజు ఒక తీయ రూట్ గురించి, ఒక ఘాటు రూట్ గురించి, అదేనండి భూమిలో పండే ఫలాలు. మనం అందులో తీపి రకాలు ఉంటాయి, మన ఘాటు రకాలు ఉంటాయి. తీయటి రూటు, ఘాటు రూటు రెండు కలిపి ఒక అద్దిరిపోయే పరాటా చేస్తాను. ఈ లోపల ఆలోచించండి, తీయటి వేరు ఏది, ఘాటు వేరు ఏది? మరి చేసేసుకుందామా? మన మసాలాల దినుసులో తీపి మసాలా, ఘాటు మసాలా అని మీకు ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను కదా. యాలకులు, దాల్చిన చెక్కనేమో తీపి మసాలా అంటారు. ఎందుకంటే మీరు దాల్చిన చెక్క కొరికినా మీ నోట్లో మంచి తీయటి టేస్ట్ వస్తుంది. అలాగే యాలకులైనా. ఘాటు మసాలా అంటే ఏంటి? లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఘాటు మసాలాల లెక్కల్లో వస్తాయి. తీపి మసాలాలు మరికొన్ని ఆలోచించండి చూద్దాం. అదేనండి సోఫు. సో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండండి. భూమిలో నుంచి వచ్చే వేర్లల్లో కూడా తీపి కూరగాయలు ఉంటాయి, ఘాటు కూరగాయలు ఉంటాయి. రాడిష్ అనుకోండి కొంచెం ఘాటు రుచి ఉంటుంది. అదే క్యారెట్ అనుకోండి మంచి తీయటి రుచి ఉంటుంది. ఈ రెండింటితో కలిపి ఈరోజు ఒక మంచి టేస్టీ పరాటా. పరాటాల్లో గొప్ప పరాటాలు మీరు కనుక చూస్తే, మనం పంజాబ్ వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఇష్టమైన పరాటాల్లో అంటే కూరగాయలు వేసి చేసే వాటిల్లో మన బంగాళదుంప పరాటా, గోబీ పరాటా అంటే గోబీ పువ్వు పరాటా, అలాగే దాంట్లో మన మూలి పరాటా, ఈ రాడిష్తో చేసే పరాటా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఈరోజు దీన్ని మనం పరాటా రూపంలో చేసుకుందాం. మరి ఈ లోపల రకరకాల పరాటాలు ఏవి టేస్టీగా ఉంటాయి. నాకు ఇష్టమైన పరాటా ఉల్లిపాయ పరాటా. సో మరి మరీ లావుగా ఉన్న దాంట్లో నుంచి కాకుండా కొంచెం మీడియంగా ఉన్న దాంట్లో గీకేసుకుంటే కుక్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మన రాడిష్ని చక్కగా ఈ విధంగా తురిమేసి రెడీగా పెట్టేసుకుందాం. దీంతో పాటు మన క్యారెట్ని కూడా చక్కగా తురిమేసి పెట్టేసుకుందాం. అయితే ఈ రెండు కూరగాయల్లో కూడా తేమ ఉంటుంది. దాన్ని మనం పెనంలో వేసి చక్కగా కుక్ చేసేసుకొని తర్వాత పరాటా రూపంలో పెట్టుకుందాం. క్యారెట్ అనేసరికి పచ్చి పచ్చిగా చక్కగా తినేస్తూ ఉంటారు. ఎక్కువగా సలాడ్ కనుక మనం చూస్తే రాడిష్, క్యారెట్ వేసేసుకుంటాం. అంతేందుకండి, నిజంగా చెప్పడానికి మనం ఒక మంచి సాంబార్లో కూడా రాడిష్, క్యారెట్ కాంబినేషన్లో మీరు చేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తురిమేసిన ఈ రాడిష్, క్యారెట్ చక్కగా పెట్టుకుందాం. చూడటానికి చూడండి ఎంత బాగుందో. దీంట్లో ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నాం. కొంచెం అంత ఉప్పు తీసుకొని వేసేసుకోండి. కొంచెం అంత ఉప్పు వేసేసి దాన్ని లైట్గా కలిపేసేయండి. మన క్యారెట్, రాడిష్ తురుము ఏంటి ఉప్పేసి మ్యాజిక్? ఒక 5 నిమిషాలు ఆగితే దీన్నే మ్యాజిక్ చేసేస్తారు. దీంట్లో వేసుకోవడం కోసం కొంచెం కరివేపాకు, మన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ కరివేపాకును కూడా చాలా సన్నగా చేయాలంటే ఒక చుట్టను చుట్టినట్టు చుట్టేసి దాన్ని ఇలా చాప్ చేసేసుకుందాం. మరి పచ్చిమిరపకాయలు కూడా పిల్లలు తినే విధంగా ఇవ్వంటే క్యారెట్ ముక్కల్లా ఈ పచ్చిమిరపకాయలు ఘాట్లు లేవు కాబట్టి 3 వేసేస్తున్నాను. సన్నగా తరిగేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మన ఈ క్యారెట్, రాడిష్ని మ్యాజిక్ అన్నాను కదా, ఓ 2 నిమిషాలు అయింది. దీంట్లో ఉప్పు వేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని తర్వాత ఈ క్యారెట్, రాడిష్ని ఇలా పిండేద్దాం. ఇలా పిండేస్తే ఈ నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత దాంట్లో మనం పిండి వేసి కలిపి పిండి తయారు చేసుకుందాం. ఇప్పుడు మన పరాటాకి పిండి చేయడం కోసం దీంట్లో గోధుమ పిండి వేసేసుకుందాం. ఇంకా ఉప్పు వేయమాకండి. ఉప్పు వేస్తే ఉప్పీసం అయిపోతుంది, ఎందుకంటే ఆ నీళ్ళల్లో బోల్డ్ ఉప్పు ఉంది. కొంచెం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా దీంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని ఒక చపాతీ పిండి సాఫ్ట్గా, మనం పులకాలకి సాఫ్ట్గా ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉందనుకోండి మళ్ళీ దీన్ని స్టఫింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వేసేసుకొని కలుపుకుందాం. ఈ రాడిష్, క్యారెట్లో ఉన్న తేమంతా వచ్చి మంచి టేస్ట్ కూడా దీనికి వచ్చేస్తుంది. మన పరాటా అయితే పిండి చక్కగా చూడండి, అంటే కొంచెం చేతికి టచ్ చేస్తే అంటుకునే విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన ఈ రాడిష్, క్యారెట్ ఒకటేమో తీయటి రూటు, ఒకటేమో కొంచెం ఘాటు రూటు, ఈ రెండింటిని కలిపి మనం చేసుకుందాం మసాలా. మరి ఈ మసాలా చేయడానికి కూడా కొంచెం అంత మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఈ నూనెలో వేసి చక్కగా వేయించుకుందాం. పరాటాలో ఎటువంటి స్టఫింగ్ చేసినా
అది మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన క్యారెట్ మన రాడిష్ తురుముని ఇందులోనే వేసేసి చక్కగా వేయించుకుందాం. దీంట్లో కావాలంటే ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, అందులోనే మనం కొంచెం అంత పసుపు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా లైట్గా వేడెక్కాలి. అప్పుడు ఈ క్యారెట్ ఈ రాడిష్ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మరొకటి ఏంటంటే మనం తేమ చక్కగా పిండేసి తీసిన దీంట్లో కొంచెం అంత నీరు ఉంటుంది. ఆ నీరు కూడా కొంచెం తగ్గేలా చూసుకుందాం. తర్వాత ఇందులో వేరే మసాలా పొడులు ఏం వేయక్కర్లేదు, కానీ కొంచెం అంత జీలకర్ర పొడి మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది. పరాటాలు ఎన్నో రకాలు, కానీ దాంట్లో ఒక మంచి కాంబినేషన్ మూలీ పరాటా అంటే రాడిష్ పరాటా చాలా చాలా ఫేమస్, చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఈ మూలీ పరాటా ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు తినేవాళ్ళు కూడా ఉంటారంటారు. మరి తినగానే కొంచెం ఘాటు రుచి వచ్చినా ఇలా సలాడ్ రూపంలో తినేదాన్ని మంచి పరాటాలో కూడా వేసుకుందాం. మరి కొంచెం సేపు దీన్ని వేయించేసుకొని మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఇందులో కొన్నిసార్లు ఎంత చేసినా కొంచెం తేమ ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు మేము హోటల్లో ఏం చేస్తామంటే కొంచెం అంతా ఆ గోధుమ పిండిని దీంట్లో వేసేసి దీన్ని ఇలా కలిపేస్తాం. అప్పుడు ఎక్కువ తేమ ఉన్నా అది చక్కగా పీల్చేసుకుంటుంది. ఈ వేడిలో మనకు ఆ గోధుమ పిండి కూడా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మనకి కావలసిన చిట్టి చిట్టి ఉండలు తయారు చేసుకొని మన పరాటా చేసేసుకుందాం. అయితే పరాటా అంటే పిండి ఎక్కువ కాదండి, ఆ పరాటాలో పెట్టే ఈ మిశ్రమం ఎక్కువ ఉండాలి. అప్పుడే ఒక టేస్టీ పరాటా తయారవుతుంది. పరాటాలు టేస్టీగా ఎప్పుడు ఉంటుందంటే ఈ చేసుకున్న వాటిని చక్కగా చిట్టి చిట్టి ఉండల్లా చేసుకుని, మన పిండి తక్కువ ఈ మిశ్రమం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. కానీ 2 క్యారెట్లు 2 రాడిష్లు వేస్తే ఒక 2-3 పరాటాలు కూడా రావాలి. మీకు కావాల్సిన పౌష్టిక విలువలన్నీ వచ్చేస్తాయి. క్యారెట్ చాలా మంది జ్యూస్ తీసేసి దాంట్లో తురుము కూడా కొంచెం పడేస్తుంటారు. అలాంటి పని చేయకండి. ఇప్పుడు ఈ పిండిని కూడా ఈ ముద్ద ఎలా ఉందో అంతే సైజులో మనం కట్ చేసేసుకుందాం. పరాటాలు చుట్టుకోవాలి అంటే కూడా ఏం లేదండి, కొంచెం పిండిలో ఫస్ట్గా దీన్ని దొల్లిచ్చేసి చేత్తోటే ఇలా కొనలు, ఎప్పుడు పరాటాలు స్టఫింగ్ బయటికి రాకూడదు అంటే పరాటాలు చుట్టుకోవడం కూడా పర్ఫెక్ట్గా చుట్టుకుంటేనే బాగుంటుంది. కావాలంటే మన అప్పడాల కర్రతో దీన్ని లైట్గా ఇలా రోల్ చేసుకొని కొనల్ని సన్నగా చేసేసుకుందాం. అయితే మనం దీన్ని పెట్టి రుద్దేటప్పుడు చక్కగా ఇది చేతికి అంటుకుంటూ ఉండాలి. లేదనుకోండి మన పరాటా పిండి చాలా గట్టిగా ఉన్నట్టు. చాలా సాఫ్ట్గా తయారు చేసుకొని మనం చేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో వేసి ఇలా కొనల్ని దగ్గరికి తీసుకొచ్చేస్తాం. చేసినప్పుడు ఏంటి కొంచెం పిండి అనుకుంటుండొచ్చు కదా, అరే మిశ్రమం కంటే పిండి ఎక్కువ ఉందని, అది కావాలని తీసుకున్నాను. ఎందుకు అంటే తర్వాత ఆ కొంచెం పిండి ఎక్స్ట్రా దాన్ని తీసేస్తాను. తీసేసి ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా మనం రోల్ చేసుకుందాం. అయితే మంచి పరాటా కావాలి అంటే ఏం చెప్తారంటే ఆ లోపల ఉన్న మిశ్రమం మనకి పరాటాల నుంచి కనిపిస్తూ ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ పరాటా అని మాకు హోటల్లో నేర్పించేటప్పుడు చెప్పేవాళ్ళు. ఈరోజు అలా పర్ఫెక్ట్ పరాటా మీరు కూడా మీ ఇళ్లలో చేసుకునే విధంగా మనం చేసుకుందాం. మరి తినేటప్పుడు అద్దిరిపోయే టేస్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. కొనల్ని సన్నగా, తర్వాత మిశ్రమాన్ని సెంటర్లో పెడదాం. ఈ కొనల్ని ఒక్కొక్క దాన్ని చుట్టుకుంటూ మనం తీసుకొద్దాం. దగ్గరికి తీసుకొచ్చి ఈ ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా తుంచేద్దాం. తర్వాత దీన్ని చక్కగా పరాటాల్లో రుద్దేసుకుందాం. చూడండి, ఇప్పుడు మరింత పిండిని మనం వేసుకొని ఈ పరాటాలు చక్కగా రుద్దుకుందాం. చపాతీ కర్రతోటి చక్కగా లైట్గా ఇలా రుద్దేసుకుందాం. మంచి బొబ్బట్లు మనం తినేటప్పుడు మనకి పిండి కంటే లోపల మన పూర్ణం చక్కగా కనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఈ పరాటాలైనా అంతే. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. వీటిని కాల్చుకోవడానికి మనం చక్కగా వెన్న వేసి కాల్చుకుందాం. వీటిని వేడి వేడి పెనంలో వేసి మనం 2 పక్కలా కుక్ చేసుకుందాం. దీన్ని ఆ మంచి వెన్న టేస్ట్ రావాలి, తినేటప్పుడు అదిరిపోయే విధంగా చేసుకుందాం. మరొకటి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ఇలాంటి పరాటాలు పంజాబ్ వైపు తింటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే లేచి మళ్ళీ కూరలు అవి కాకుండా అన్ని ఏదైనా కూరగాయలని చక్కగా తురిమేసి చూపించిన విధంగా చేసేసి రొట్టెల్లో వేసేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకి స్కూల్కి మీరు ఇచ్చేటప్పుడు కూడా ఈ మిశ్రమాన్ని ఎక్కువగా పెట్టేసి ఇవ్వండి. పిల్లలకి తెలియని కూడా తెలీదు, ఆ కూరగాయలు కనబడవు.
వాళ్ళ కూరగాయలు తినని వాళ్ళకైతే ఈ విధంగా పెట్టండి. తింటే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కావాలంటే దీంతో పాటు అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో అయితే పెరుగు కొంచెం ఆవకాయ లాంటిది వేసుకొని తింటారు. రెండు వైపులా లైట్గా కుక్ చేసుకుందాం. తర్వాత దీనికి వెన్న వేసి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి చూడండి ఎలా పులకాల్లా ఉబ్బి భలే బ్రహ్మాండమైన లుక్ వచ్చేసింది. మరి రెండో వైపు కూడా అలాగే కాల్చేసుకుందాం. ఈ విధంగా ఈ పరాటాలని మంచిగా కాల్చేసుకొని వేడివేడిగా తింటే భలే సూపర్గా ఉంటుంది. టిఫిన్ డబ్బాలో కట్టినా అదిరిపోతుంది. చూడండి బ్రహ్మాండమైన పరాటా రెడీ. నేను మరో పరాటా కాల్చేసుకుంటాను. ఈ లోపల మీరు ఆలోచించండి, ఆ కూరగాయలు పిల్లలు మా వాళ్ళు తినట్లేదు, ఆ డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎక్కువగా కూరగాయలు తినాలని. ఏ కూరగాయనైనా దీనిలాగా దాచేసి చక్కగా చేసేసుకోవచ్చు. ప్రతిరోజు ఉప్మా ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు మన భారతదేశంలో చాలా ఫేమస్ అయిన ఇలాంటి పరాటాలు కూడా మనం చేసుకొని తినాలి. ఇలా కట్ చేస్తుంటే మనకి ఆ క్యారెట్ రాడిష్ సువాసన ఎంత అదిరిపోతుందో. ఎంత కమ్మగా ఉంది అంటే మరి ఆ తీయటి వేరు మరి ఘాటు వేరు, అదేనండి తీయటి వేరు క్యారెట్, ఘాటు వేరు మన రాడిష్, ఆ రెండింటిని ఒక అద్భుతమైన పరాటా రూపంలో చేసేసుకున్నాం. మీరు కూడా తినండి, చేసుకోండి. మరి మర్చిపోకండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అయితేనే ఇలాంటి అద్భుతమైన వంటలు చేసుకోగలరు, జీవితాన్ని ఆస్వాదించగలరు. బా సూపర్ అంటే సూపర్. అద్భుతమైన క్యారెట్ రాడిష్ పరాటా తయారు చేయడానికి ముందుగా క్యారెట్ ని రాడిష్ ని చూపించిన విధంగా తురిమేసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం అంత ఉప్పు వేసి దాన్ని ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని పిండి ఆ నీళ్లలో గోధుమ పిండి వేసి మరికొన్ని నీళ్లు కావాలంటే వేసి చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత నూనె వేసి దాంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లో సన్నగా తురిమిన మన క్యారెట్ రాడిష్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ వేయించుకున్న మిశ్రమాన్ని చిట్టి చిట్టి ఉండల్లా చూపించిన విధంగా చేసుకుని చపాతీ పిండిని కూడా అదే విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలో స్టఫ్ చేసి చక్కగా వెన్న వేసి రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుని వేడివేడిగా పెరుగుతో ఆవకాయతో తింటే అదిరిపోతుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.